అందరికీ ఈరోజు నా యొక్క ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఇంకోటి ప్రాక్టికల్ సిచ్యువేషన్. ఫర్ లాస్ట్ 20 years నుంచి నాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్ కూడా చేశాము. ఏదైనా ఒక పని చేయాలంటే పర్మనెంట్ సొల్యూషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎల్లంపల్లి ఎస్ఆర్పి నుంచి వర్షం పడుతుందా, ఇంకో దగ్గర పడుతుందా, ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఫస్ట్ వి షుడ్ కంప్లీటెడ్ నుంచి లిఫ్ట్ చేయొచ్చా? చేయొచ్చండి. ఇప్పుడు మనం పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందుల్లా అనేది ఒక సబ్జెక్టు. అది ఆల్రెడీ మన బియాండ్ ది కంట్రోల్, అంటే సింక్ అయిపోయింది. దానికి ఎన్డిఎస్సి రిపోర్ట్స్ ఉన్నాయి. తర్వాత గేట్లు అట్లే ఓపెన్ చేయాలి. తర్వాత అది క్లోజ్ చేస్తే ఫర్దర్ డ్యామేజ్ అవుతుందని ఒక రిపోర్ట్. సిమిలర్లీ అన్నారం, సుందిల్లో కూడా సిమిలర్ కండిషన్లు ఉన్నాయి. అది సింక్ కాకున్నా కానీ అది హోల్స్ ఉన్నాయి. తర్వాత ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ క్లోజ్డ్ దెర్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ ఇట్ మే వాష్ అవే అనేది ఒక సబ్జెక్ట్. సిమిలర్లీ సుందిల్లా. ఇక్కడ ఫర్ లాస్ట్ 2 సంవత్సరాల 2.5 years నుంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. తర్వాత నోబడీ ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు టెల్ వాట్ ఈస్ ది యాక్చువల్ రిపేర్స్ ఆర్ టు బి అటెండ్ యాజ్ అండ్ టుడే. అంటే 2 years పట్టింది ఇన్వెస్టిగేషనా, ఇంకొకట పట్టింది. ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది ఇన్వెస్టిగేషన్కు. తర్వాత రిపేర్స్ ఏ విధంగా అటెండ్ చేయగలుగుతామా లేదా సెకండ్. అందులో ఆ డిఫెక్ట్ అనేది నోబడీ ఈజ్ ఇన్ ఏ పొజిషన్. అది సర్ఫేస్ ఫ్లో డిఫెక్ట్ ఒకటి ఉన్నది. అక్కడ మన శాస్త్రి గారు చెప్పినట్టు సూపర్ క్రిటికల్, సబ్ క్రిటికల్ అనేది ఒక పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ. ఏ బ్యారేజ్ కట్టాలంటే కూడా మ్యాక్సిమం ఇండియాలో కానీ ఫారిన్ కంట్రీస్లో మినిమం 3, 4, 5 TMC కంటే స్టోరేజ్ ఎక్కువ లేదు. ఇక్కడ 17.1 TMC స్టోరేజ్ ఉన్నది. దట్ ఈస్ అగ్నెస్ట్ ది బ్యారేజ్ పాలసీ, నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ ఓపెనింగ్ అనేది కూడా వీళ్ళు ఒక నార్మల్ ఫ్లోలో 5 to 6 meters per second వాటర్ పోతుంది. ఇప్పుడు వీళ్ళు 6 inches 1 meter లేపితే అది 14 meters per second అనేది సూపర్ క్రిటికల్. ఆ 14 meters ఈజ్ ఎఫెక్టింగ్ ది టోటల్ వాషింగ్ ఆఫ్ ది లాంచింగ్ అప్రాన్స్. ఫర్ లాస్ట్ 6 months లోపట్నే గవర్నమెంట్కి తెలిసింది లాంచింగ్ కొట్టకపోయినాయి. తర్వాత 1.5 kilometer కొట్టకపోతే కూడా నోబడీ హాస్ టేకెన్ ఎనీ కేర్ ఆఫ్టర్ ఇనాగరేషన్. దట్ ఈస్ ది ఫండమెంటల్ మిస్టేక్ ఆఫ్ ది బీఆర్ఎస్ గవర్నమెంట్. అక్కడ డిజైన్స్ సరిగ్గా చేయలేకుండా స్టార్ట్ చేశారు. బోర్హోల్ రిజల్ట్స్ లేకుండా స్టార్ట్ చేశారు. సార్ ఒక్క నిమిషం. ఈ డిఫెక్ట్స్ తోటి అది ఎన్నో ఇష్యూస్ తోటి అది ఇప్పుడు సింక్ అయింది. అండ్ నోబడి ఈ గవర్నమెంట్ ఈ 2 yearsలో చేస్తారా, ఇంకెప్పుడు చేస్తారా, ఇట్ ఈస్ అన్రిలయబుల్ సబ్జెక్ట్. సిమిలర్లీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడంటే అది ఓపెన్ చేసిన కండిషన్లో డైవర్ట్ చేయరాదు, చేసినట్టయితే అది ఏదో ఫర్దర్ డ్యామేజ్ అయిపోతాయి అన్నారు సుందిల్లా అన్నారు. అంటే దాన్ని కూడా మనం రెఫ్యూజ్ చేయలేం. సుందిల్లా అన్నారం ఆల్సో సింక్ కాకున్నా కానీ అది కూడా డిఫెక్టివ్ కండిషన్స్లోనే ఉన్నాయి. కాబట్టి లెట్ అస్ రెస్పెక్ట్ సీఎం కమిట్మెంట్ అనేది ఒక సబ్జెక్ట్. కానీ అది 40 గ్రామాలు కొట్టుకుపోయేది కాదు. అదేదో కొట్టుకుపోతే కొంత దూరం పోతుంది. దట్ 28 lakhs సార్ అది కెపాసిటీ. ఆ రోజు ఉన్నది 1 lakh cusecs. బట్ 28 lakhs. సో భద్రాచలం ఏం కాదు, భద్రాచలం కాదు సార్. 2-3 kilometers కూడా ఏం కాదు. అంటే వారేదో పాపం తొందరగా అన్నాడే తప్పించి సబ్జెక్ట్ పరంగా అన్నారం సుందిల్లకు రిస్క్ ఉంటుంది. ఒకవేళ అన్నారు సుందిల్ అనే వరకు అదొకటి కరెక్ట్. కానీ ఇంకా ఏమన్నా ఖరాబ్ అయితే సార్ ఇంకొకటి ఏంటంటే MDDL అనేది కూడా ఒక సబ్జెక్ట్. అంటే మినిమం డ్రా డౌన్ లెవెల్లో కూడా డైవర్ట్ చేయొచ్చు అనేది ఒక సబ్జెక్ట్. బట్ ఇట్ ఈస్ ఎ రిస్కీ సబ్జెక్ట్. బట్ వీ కెన్ డైవర్ట్. అది రిస్క్ అనేది ఉంటుంది కానీ డైవర్ట్ చేసే అవకాశాలు మినిమం డ్రా డౌన్ లెవెల్. ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం చెప్పింది 5.5 అన్నారంలో పెట్టండి, సుందిల్లలో 3.3, 2 కలిపితే 8.8. అవును సార్. పెడితే గనక లిఫ్ట్ చేయొచ్చు అని మీరు దాంతో అంగీకరిస్తారా? 100%. అది ఏంటంటే రిస్కీ. అంగీకరించినా అది ఇంకా సందిల్లా అన్నారం అనేది అది ఎంతవరకు దాని యొక్క సీపేజ్ ఉన్నదని మనం ఎస్టిమేట్ చేయకుండా వీ కెన్ టేక్ రిస్క్. ఇప్పుడు ప్రజలకు వచ్చిన కష్టాలకు వీ హ్యావ్ టు టేక్ రిస్క్. మనం రిస్క్ లేకుంటే రిస్క్ తీసుకోవాల్సిందే. రిస్క్ తీవాలే. ఏదో 10 రోజులు ఆగితే ఎల్లంపల్లి నిండితే సార్ ఒకటి
మినిమం ఒక 1 టీఎంసీ పైన ఇప్పుడు అవసరమే, 2 టీఎంసీ అయినా అవసరమే. మోటార్స్ అన్ని కండిషన్స్ ఉన్నాయి. తర్వాత ఎల్లంపల్లికే రేపు 20,000 ఆగస్ట్ 15 తర్వాత నుండి ప్రతిరోజు 20,000 క్యూసెక్ల పైగా వరద. అవును పంప్ ఇప్పుడు 1 lakh క్యూసెక్స్ ఉంటే కూడా మినిమం 6 టీఎంసీకి వస్తుంది. అందులో 90 అంటే దీని ఏది ఆఫ్టెక్ లెవెల్ ఆఫ్ ది గేట్స్ అనేది 2 meters డిఫరెన్స్ ఉన్నది. అంటే ఆ డిఫరెన్స్లో ఆటోమేటికల్గా వితౌట్ టచింగ్ ది మేడిగడ్డ వీ కెన్ డైవర్ట్ ది వాటర్. దెర్ ఇస్ నో రిస్క్ ఫర్ ది మేడిగడ్డ. ఉన్న వాటర్ డైవర్ట్ చేస్తున్నామా ఎల్లంపల్లికి వాటర్ వచ్చేంత వరకు వెయిట్ చేయడమే కరెక్ట్ అంటారా మీరు? సార్ వెయిట్ చేసడమా రిస్క్ తీసుకున్నామా ఇట్ డిపెండ్స్ అపాన్ ది గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ అయితే రిస్క్ తీసుకోమని చెప్పింది సార్. ఒక రిటైర్డ్ ఇంజనీర్గా చేయాలన్నా రిస్క్ లేని ఏ పని చేయలేము. మా 30 years ఎక్స్పీరియన్స్లో నేను రాజోలిబండ డైవర్షన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనిచేశాను. టేలెంట్కి పోవాలంటే ఎన్నో గేట్లు మోయాలి, అఫీషియల్గా నీళ్లు పోవాలంటే ఎన్నో చిన్న చిన్న రిస్కులు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడే మనం రైతు రిస్క్ లేదు, లైఫ్ లేదు కాబట్టి రిస్క్ చేయాల్సిందే. ఇప్పుడు రిస్క్ ఉన్నది, రిస్క్ ఏదో జూలై 10th నుంచే తీసుకుంటే అయిపోతుండే. ఈ పాటికి ఒక 40 TMCల వాటర్ వచ్చేవి కదా. అంటే ఈ మధ్యన 20 రోజుల్లో 20 × 2 40 TMCల వాటర్ వచ్చేవి, అది అయిపోయి. అంటే ఈ మధ్యన కూడా 1 lakh క్యూసెక్స్ కంటే తక్కువ కూడా వచ్చింది సార్. అది ఏమంటే అంటే 22,000 వచ్చినా చాలు కదా, మనం వచ్చినాయన్ని లిఫ్ట్ చేయొచ్చు. 22,000 వచ్చి 23,000 వస్తే మనకు బట్ ఇట్ ఈస్ రిస్కీ వాటర్ కదా. కానీ ఇప్పుడు ఉండే ఏంటంటే వీ హ్యావ్ టు కన్విన్స్ NDSA, వీ హ్యావ్ టు ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఇంజనీర్స్. NDSA రిప్లై చూసారా మీరు సార్? NDSA రిప్లై చూసారా మన? అవును, NDSA రిప్లై మెయిల్ పెట్టి చూసారు కదా. అవును సార్. అంటే ఇట్ ఈస్ లెఫ్ట్ టు ది గవర్నమెంట్ అన్నాడు. కానీ NDSA ఈజ్ ఓన్లీ ఏ ప్రాజెక్ట్ దట్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, బట్ ద ఎంటైర్ responsibility lies on the state government to whether to adopt NDSA totally is their direction or deviate some extent to in order to facilitate the water to the rights for drinking. కొంతమంది కాలర్స్ కూడా తీసుకుందాం. PCR నెంబర్ డిస్ప్లే చేయండి. లోపు తాడు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. ఎవరో కామెంట్ రాశారు, భరత్ గారు మీరు ఎన్ని రోజులు చర్చ పెట్టినా రైతులు ఢిల్లీలో లాగా హైదరాబాద్ ముట్టడి చేయరు, ఇది కాంగ్రెస్ ధైర్యం. నేను ముట్టడి చేయాలి, ఢిల్లీలో ఏదో అశాంతి నెలకొనాలని నేను అనుకోవట్లేదు. రైతులకు నీళ్లు రావాలి ఈ సీజన్. ఎందుకంటే ఇది ఒక్క సీజన్ కాదు, ఈ సీజన్ అంటే రెండు పంటలు చాలా రోజులే పండుతున్నాయి. 2 పంటలు కాదు, ఇప్పుడు ఒక్క పంట పండే కూడా పరిస్థితి లేదు. డ్రింకింగ్ వాటర్ సమస్య రాకూడదు హైదరాబాద్కు, అది నా ఉద్దేశం. ఏదో ప్రతిదానికి రైతులు వచ్చి ప్రతిదానికి ముట్టడ్లు చేసి అది చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర తెలంగాణలో ఇంకా ముట్టడ్లు అవన్నీ బంద్ అయిపోయినాయి. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఇవన్నీ చేసి అదైపోయినారు. డైరెక్ట్ గా ఓటుతో సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే మన TRS ఓడిపోతామని ఎవరు అనుకున్నారు 2023లో? ఏ ముట్టడి చేయలే, ఏం చేయలే, డైరెక్ట్ గా ఓటు గుద్దేశారు, కొట్టేశారు.